అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీ లైఫ్‌లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు? డబ్బుని ఎలా చూస్తారు? డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోల మీకు ఉందా? లేదండి. అదొక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. హ్మ్. ఒక ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బావుండని చూస్తా. విచ్ ఈస్ యాక్చువల్లీ ఫైనాన్షియల్లీ రాంగ్ ఇది. హ్మ్. ఈ మధ్య ఇన్‌స్టా రీల్స్‌లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ. ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటే వచ్చే బెనిఫిట్ ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక రూ. 1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్‌స్టాల్‌మెంట్ కడుతూ ఆ మిగిలిన 9,00,000 నా దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 9,00,000 తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అదెంత జనరేట్ చేస్తుంది. పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. హ్మ్. అలాగే రెంట్ హౌస్‌లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్. ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్ లైక్ ఐ నెవర్ థాట్ లైక్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే హ్మ్. డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే. కానీ ఆ డబ్బుల కోసం కాదు. హ్మ్. మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అన్న దాంట్లో కావచ్చు కానీ అమ్మో! ఈ నెల ఎలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకెప్పుడు కూడా అమ్మో! ఫీజులు కట్టాలేమో, లేకపోతే ఏదో డొనేషన్‌లు కట్టాలి అటు పిల్లలాగా ఉంటే చెప్తున్నా. ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరన్నదే చెప్దాం ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే. ఒక ఇల్లు కొనుక్కుంటే ఈఎంఐ అది అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఓకే. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఓకే. వచ్చే విధంగా ఎలాగుంటాయి అటువంటి వాటి మీద చిన్న చిన్నగా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంటే ఆ కాన్షియస్ ఉందా? మనీని జాగ్రత్తగా చూడాలి అనే ఉంది. కాన్షియస్ ఉందా? ఉంది. కాపోతే ఎలా అంటే అండి, నేను చేసే సెలెక్టివ్ రూల్స్ గాని, నాకొచ్చే ఆఫర్సే తక్కువ. అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకొచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ గాని అలా సరిపోతా ఉంటది. సో, యాక్టర్స్ గాని యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు గవర్నమెంట్ జాబులు లేవు కాబట్టి, మన ఆడియన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు. పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది సేవింగ్స్ అన్నది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటారని కాదు. మరి నువ్వు చేయలేదు కదా! మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్నోళ్ళే ఎక్కువుంటారు. అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్ లైక్ ఎక్కడో దగ్గర యూ నీడ్ టు బి లిటిల్ కేర్‌ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలీదు సార్. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లున్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు. ఎంబారస్మెంట్ ఉంటది కాబట్టి పాపం అతను చనిపోయాడు. అంటే మనం సినిమాల్లో చూపిస్తారు చూడండి. హెలికాప్టర్‌లో ఫారెన్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి డాక్టర్‌లొచ్చేసి లేదా ఈళ్ళనే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి అవునవును. అవునవును. అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అంటూ జిమ్‌ల్లోకెళ్ళి పోతూ ఉంటారు. వైరాగ్యం వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి. బట్ ఉండాలది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు ముందు. ఈఎంఐ టెన్షన్‌లొద్దు మనకి. ఈ కార్ ఉందా? నేను 12 ఏళ్ళకి ఒక కార్ మార్చలా. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చబోతున్నాను. హ్మ్. 15 ఏళ్ళకేదో మార్చాలి. మార్చేస్తాను. అంతే తప్ప అది 1,50,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బడులొస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా! ఆహ్, ఊరికే అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా? నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా? అన్నదొక్కటే పాయింట్. ఇది అర్థం చేసుకున్నోడు ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలాగుంటదన్నది నాది అలాగుంది. సార్ అండ్ చివరి క్వెషన్ సార్. ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. లేదా మనతోనే ఉంటారు. కానీ చాలా బిజీగా ఉంటాం. హ్మ్. ఇంత బిజీలో ఫ్రెండ్ గాడితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం. సిట్టింగ్‌కి వెళ్తాం. లవర్‌తో సినిమాకెళ్తాం. భార్యతో షాపింగ్‌కెళ్తాం. రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో, అమ్మతో అమ్మ విలువ తెలియకుండా, నాన్న విలువ తెలియకుండా అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు. నాన్న ఫోను చేస్తే, "ఆ! చెప్పు" ఇలా మాట్లాడతాం. ఈళ్ళకి మీరు చెప్పేదేంది? అంటే ఎందుకంటే మీ నుంచి ఒక మాటొస్తే దానికి వెయిట్ ఉంటుంది. అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఆహ్, ఫీడ్‌బ్యాక్. ఇలాంటి ఒక పద్ధతుంది. అంటే అందరితో బాగా మాట్లాడతాం. తల్లిదండ్రులతో మాత్రమే చిరాకుగా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్‌లుంటాయి లైఫ్‌లో. ప్రొఫెషనల్‌గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్‌లో నేను బిహేవ్ చేసిన తీరు. అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి లైక్ ఎ ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా, సీరియస్‌గా చూస్తామా అప్పుడు ఒక లవ్ అఫేర్ రిలేషన్‌షిప్ వాటెవర్. అయన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి గానీ, అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకుండేది. నేను అంటుంది ఏంటంటే మీరు అడిగిన క్వెషన్‌కి వైడ్ ఆన్సర్ ఉందండి. అంటే ఎవరితోను మనం విసుగ్గా ఉండక్కర్లా. హ్మ్. కాపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైమ్. ఇంట్లో కూర్చొని నేను మా అమ్మగారి గురించి ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను. ఆవిడకి అన్నీ ఉన్నాయి. అది కాదు.
నేను వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నేను సౌండ్ ఆవిడ ఏమాత్రం మెలకు వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి గంటన్నర 2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉంటాయి. అంటే ఆవిడ నిద్ర లేపేస్తున్నా బాధ నాకు ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా ఏంటి ఈడు బుర్ర తింటున్నాడు ఏవి ఆవిడకి సంబంధం లేని టాపిక్స్ అవి కూడా ఆవిడకి నచ్చేవని మాట్లాడతాను కాదు. ఇవాళ షూటింగ్లో ఎలా అయిందమ్మా, అది ఎలాగైందమ్మా, ఇదమ్మా అదమ్మా, అక్కడ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదమ్మా, వీళ్ళు ఎలా చేశారమ్మా, అది ఎలాగైందా, ఆవిడకి 80% అర్థం కాని టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడతారు సార్. ఎందుకంటే ఆవిడకి మాట్లాడుతుంటే నన్ను చూడడం ఇష్టం. కదా సార్. ఇది నాకు అర్థమైన తర్వాతే ఆవిడ ప్రేమ నాకు అర్థమైన తర్వాత నా ప్రేమ ఏమైనా ఉంటే చూపించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు అర్థం కావు సార్. వాళ్ళు చూపించే ప్రేమ మనకు అర్థం కాదు. నాన్న తిడుతున్నాడంటే ఆ తిట్టులో ప్రేమ ఉందన్న విషయం మనకు తెలియదు. అమ్మ తినరాని వెంటపడుతుందంటే అందులో ఉన్న ప్రేమ మనకు అర్థం కాదు. అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, వృద్ధులు కానీ వాళ్ళు చూపించే ఏంట్రా అలా తయారయ్యావు అంటే అయితే లావు అయిపోయి ఉండొచ్చు, లేదా సన్నబడిపోయి ఉండొచ్చు, సరిగ్గా తింటలేదా, లేకపోతే ఎక్కువ తింటున్నావా, ఏదో ఒకటి అవతల వాళ్ళు తిడుతున్నారంటే అందులో లవ్ ఉందన్న విషయం మనకు అర్థమైతేనే మనం ఏం చేయగలం సార్. మనకు అర్థం కాకపోతే మన దురదృష్టం అనుకోవాలి అంతే సార్. ఏదైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య యూఎస్ వెళ్ళి వచ్చాను ఒక షూటింగ్ నిమిత్తం. నెల రోజులు మా మదర్తో అసలు మాట్లాడలేకపోయాను. సేమ్ ఇక్కడ డే అక్కడ నైట్, నేను అక్కడ నైట్ ఇక్కడ డే టైం ఫోన్ చేయాలంటే అక్కడ నేను పడుకోవాలి, అలసిపోతుండేవాడిని. మా మదర్ ఫోన్ చేసే టైంకి అది నాకు నైట్, అదే డే టైం. పోనీ నేను చేద్దామంటే ఇక్కడ నైట్ ఉంటాయి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, కానీ కాంపన్సేట్ చేసేయాలి. రోజు ఇంత మ్యాండేటరీగా మా అమ్మాయితో ఫీల్ అయిపోద్ది అని చెప్పి, లేకపోతే మా ఆవిడ ఫీల్ అయిపోయి, లేకపోతే ఇంకోటి ఫీల్ రోజు అని అందరి కోసం బతికితే మనం ఇంకా వేస్ట్ బతకడం చండాలంగా ఉంటుంది లైఫ్. నేనేమంటున్నానంటే ఎస్ యు ఆర్ ఇంపార్టెంట్ టు మీ, యు మీన్ సంథింగ్ టు మీ అన్నది అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా నువ్వు బిహేవ్ చేయటం అనేది మన చేతిలో ఉన్న పనే. అది వీ హ్యావ్ టు డూ. అది చేయాలి. నేను నా పరిధిలో నేను చేస్తున్నా. నేను కావాలని మా మదర్ని బాగా డిస్టర్బ్ చేస్తా. నాకు ఇష్టం. ఎక్కువసేపు పడుకో, పొద్దున్న 5 గంటలు లేచి ఏం చేస్తావు అంట. అంతేలేరా పర్లేదు. అరే నీ వల్లే వాళ్ళు 7:30 లేచాను రా, మంచిదమ్మా, మంచిదే. గ్లామర్ పెరిగింది. వీ హ్యావ్ సమ్ అందరూ ఇళ్ళలో ఉండేవి ఇవన్నీ. లైక్ యూ సెడ్ లైక్ మీరు అడిగిన క్వశ్చన్లో గురువారెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశానండి, అది రీల్లో. అంత అన్ని వేల కోట్లు సంపాదించి అంత గొప్ప స్థాయిలో ఉన్న గురువారెడ్డి గారు ఐఎమ్ టాకింగ్ అబౌట్, మీకు తెలుసు కదా, తెలుసు ఆర్థోపెడిషన్, ఆర్థో సర్జన్ ఆయన. అవును. ఆయన చూడని డబ్బు కాదు, ఆయన చూడని కీర్తి కాదు, ఎంత గ్రౌండెడ్గా ఎంత సింపుల్గా ఉంటారు ఆయన. మొన్న ఓ భావోద్వేగానికి గురై చెప్పేది అంటే, నష్టం వచ్చిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాం చూడండి, నిత్య నూరు కొట్టుకుంటాం. అది డబ్బులు కానివ్వండి, రిలేషన్షిప్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి. అరే అది ఆ ఫుడ్ హ్యాబిట్స్ అలా పెట్టుకోకపోతే ఈరోజు డయాబెటీస్ వచ్చేది కాదు, ఈరోజు ఇది వచ్చేది కదా బాధపడి మనిషి ప్రతి ఒక్కడు ఉంటాడు. కానీ నేనేమంటానంటే అవన్నీ ముందు ఊహించేసుకొని జాగ్రత్తగా ఉండడం బెటర్ కదా అని నేను కూడా చాలా చేతులు కాల్చుకున్నాక, ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ. యంగర్ జనరేషన్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ ప్రివేల్ అవుతుంది సార్. వాళ్ళకి అవసరం అంత పెద్దలే చెప్పాలి, పేరెంట్సే చెప్పాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవే ఇంకా ఎక్కువ. మాలాంటి వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం అబ్బో మా అమృతం చెప్పి ఏంటో అంటే మంచి విషయం కాబట్టి ఆనందించాలో. అది ఎవడరా ఆడు యాక్టర్, ఆడు ఏంటి ఆడు పాడ్కాస్ట్ లో మాట్లాడినంత మాత్రం ఆడిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి. మీరు నమ్ముతారో నమ్మరు, మొన్న మీరు ఆ సిట్టింగ్ లో ఒక గ్లాస్ వాటర్ తాగాలి అని చెప్పేసి చెప్పారు కదా ఓ మై గాడ్, నితిన్ గారి ఆఫీస్ లో, అలా ఒక గ్లాస్ వాటర్ వస్తాయని ఇప్పుడు బయట చాలా మంది వాటిని అప్లై చేస్తున్నారు. ఎస్ ఎస్ ఇది దానికి సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ వీడియోస్ పెట్టారండి. నా వీడియోని ట్యాగ్ చేస్తూ కింద అసలు ఏంటి రియాక్షన్ అంటే టెక్నికల్ గా చెప్తూ. పాడ్కాస్ట్ లో అలా నేను ఎలా చెప్పగలను, అంత అథారిటీ నాకు లేదు, అంత టైం ఉండదు. వాళ్ళు చక్కగా చేసి పెడితే ఓ మై గాడ్ మనం తెలియకుండా ఎంత మంచి పని చేసామా, ఓకే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అనవసరంగా నితిన్ పేరు బయటికి తెచ్చాను డౌట్ పడ్డాను. అరే నువ్వు ఏదో చెప్తే నువ్వు చెప్పు, నా పేరు ఎందుకు తీసి బయట అంటాడేమో అనుకున్నాను. బట్ లక్కీగా అంత పాజిటివ్ వచ్చింది కాబట్టి. అండ్ ఇంకో డౌట్, మీకు కాల్ రాలేదా నితిన్ వాళ్ళ ఆఫీస్ నుంచి దీనికి సంబంధించి? లేదండి. లేదా? అంటే తప్పే ఉంది రావడానికి, అంటే ఎందుకు వస్తుంది అంటే ఎందుకు అలా మాట్లాడేవారు అంటే మనకు తెలిసింది ఏంటంటే అది ఫుల్ డ్రింక్ అన్నది ఒక ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కల్చర్ పరంగా చూసుకుంటే తెలంగాణలో మందుని తక్కువ చేసి మాట్లాడరు. నాకు తెలంగాణ కల్చర్ ప్రపంచం అంతా రావాలని కోరిక, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సూపర్. ఇది కొంచెం వినడానికి బాధాకరంగా ఉంటుంది కొంచెం, కానీ ఇందులో చాలా నేను ఒక కన్సర్న్తో చెప్తున్నా. ఒక ఇంట్లో ఒక చావు అయితే తెలంగాణ ప్రాంతాలు, కొన్ని వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, ఆడవాళ్ళు కూడా గ్లాస్ మందిస్తారండి. ఎందుకంటే
ఒక ఇష్టమైన వ్యక్తి పోయినప్పుడు గుండె లవిసిపోయేలాగా ఏడ్చే ఏడుపు, ఆ పెయిన్ అది తట్టుకోవడానికి యు నీడ్ ఎ డిస్కనెక్ట్ షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అమ్మో ఈ మనిషి పోయాడా, అయ్యో ఈ మనిషి పోయాడా. ఆ టైంలో మందు అన్నది ఎంత హెల్ప్ అవుతుందో మాటల్లో చెప్పలేను. ఇంక ఇది విని ఏంట్రా మందు ఇంక అందరికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్నాను అని ఆడియన్స్ కూడా ఉంటారు. నేను దాని గురించి మాట్లాడట్లా. నేను మా మదర్తో కూడా అన్నాను తెలుసు, అమ్మ ఎప్పుడైనా నీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే, మా ఫాదర్ చనిపోయిన కొత్తలు, లేకపోతే ఆవిడకి ఏదైనా కొంచెం బాధ అనిపిస్తే, ఏం పర్లేదమ్మా ఇది మెడిసిన్లా తీసుకో, మందు అని ఎందుకు అన్నారు, బహుశా ఆ మందు చేసే పని ఇది చేస్తుంది. కానీ ఎడిక్షన్ అయిపోతే ఏదైనా తప్పే. ఇప్పుడు అతి ఏదైనా అది కదా, ఇప్పుడు అతి భక్తి ఎక్కువైపోయినా నరకమే కదా. అవును అవును అతి పూజలు చేసి అన్ని దేవుడు చూసుకుంటాడు అని చెప్పి గోలు చేసే వాళ్ళని ఎంతమంది చూడలేదు. మీకు ఏదైనా టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ సార్, సింపుల్. సో అలాగే నేను అడ్వకేట్ అనే పదం కూడా కరెక్ట్ కాదు, కానీ ఐ వుడ్ రాదర్ పీపుల్ టు థింక్ ఏంటది ఎందుకు అన్న దాంట్లో. నితిన్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అదే చెప్తున్నాను, మన పాత సినిమాల్లో ఒక 80s లో ఈ కల్చర్ ఈ పాయింట్లు ఇన్కల్కేట్ చేసేవారు మూవీస్లో. ఏంటంటే కొడుకు మందు తాగడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎందుకురా దాని నాతో పాటు కూర్చొని తాగని తండ్రి రండా. ఉన్నాయి. అలాగా మనం పిల్లలు చేసే పనులు, ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాడు అంటారే సేఫ్టీ చూసుకో, ప్రికాషన్స్ వాడుకో అని చెప్పడం కూడా బాధ్యతే. చిచి అలాంటివి ఎందుకు మాట్లాడుతూ అంటే అన్ని దరిద్రాలు జరుగుతూ ఉంటాయి. సో అలాగ ఆలోచించి ఎక్కడో బావిలో కప్పలాగా ఉండిపోయే వాళ్ళని ఎదగమని చెప్పే సలహా ఇచ్చే ధైర్యం కూడా లేదు. కానీ బట్ ఏమాత్రం ఆలోచించే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ, ఇప్పుడు నిత్యం తాగడం నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా నమ్ముతారా? అలా ఉండవు. ఊహించుకున్నాడు ఏదైనా ఊహించుకుంటాడు. నిత్యం ఇంకా ఎలా చేస్తాడు అలా చేస్తాడని కూడా అది కాదు. బట్ ఆయన డైట్ నాకు తెలుసు, పర్సనల్ గా తెలుసు. ఎవరు నితిన్? నితిన్ గారిది. ఆయన ఎగ్ వైట్ మీకు మీకు తెలిసి ఉంటది. 3 పూటలు తింటారు ఆయన. ఆ ఒక పర్టికులర్ రైస్ ఉంటది, అది మాత్రం ఒక బౌల్ తీసుకుంటారు, చిన్న బౌల్. ఆయన మొత్తం బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ బట్ ఎక్కువ వైట్స్ తీసుకుంటారు. ఆ, ఎంత లీన్ గా ఉంటారు ఆయన, వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అతను మాత్రం మనిషి కదా. ఆ, ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత తింటాను నేను రిటైర్ అయిపోయి, అతను హీరోగా 50 ఏళ్ళకి రిటైర్ అయ్యాడు అనుకుందాం, అప్పుడు తింటానంటే బాడీ పర్మిట్ చేస్తుందా? చేయదు. అంటే 15 ఏళ్ళు 18 ఏళ్ల క్రితమే జిమ్ జాయిన్ అవటం వల్ల, హెల్త్ కాన్షియస్ అవటం వల్ల, ఒక యాక్టర్ని అవుదామనో, ఒక మోడల్ని అవుదామనో, ఒక ఫిట్నెస్ దీంట్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు చేసే సాక్రిఫైస్ అర్థం ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ కొన్ని రుచులు కాళ్ళ దూరం. వాళ్ళకి అంత డబ్బులు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి అంత కీర్తి ఎందుకు వస్తుంది అంటే అదే కారణం. నేను అవన్నీ చేసే ఆలోచన 1% లేకే, 100% లేకే 1% లీడ్ రోల్స్ అంటే హీరో అంటాం కదా మనం, అలాంటి చేద్దాం ఆలోచన నాకు ఎప్పుడు రాదు. అబ్బా ఆ నొప్పి అంతా ఎవడు పడతాడు, ఆ బాధ అంతా ఎవడు అనుకుంటా. నాకు వీళ్ళందరినీ చూస్తే సోషలైజింగ్లో చేసే డ్రింక్ వాటి గురించి కాకపోతే అక్కడ గ్లాస్ నీళ్ళు పెడతాడన్న విషయం ఎందుకు చెప్పాలి? కరెక్ట్. నితిన్ నేను కూర్చొని మందు కొడతాను చెప్పొచ్చుగా, అది గ్లోరిఫై చేయాలనుకుంటే. సార్ ఒకటి చెప్తా, అర్థం చేసుకునే వాళ్ళు మనం ఎలా మాట్లాడినా అర్థం చేసుకుంటారు సార్. దేవుడి దేవాలు ఇప్పటిదాకా అలాంటి ఆడియన్సే ఉన్నారు నాకు. సార్ ఏమైనా క్వశ్చన్లు అడిగే యాంకర్ల వల్ల వచ్చే ఇరిటేషన్ నుంచి కామెంట్స్ ఏదో తేడాగా చూస్తున్నానే తప్ప టంగ్ స్లిప్ అవుతాను సార్. నేను కూడా ఎప్పుడైనా అవ్వచ్చు, ఇప్పటిదాకా అవ్వలేదు అంటే ఇంక అవ్వనని కాదు, ఎప్పుడైనా ఏదో అవ్వచ్చు. క్షమాపణ చెప్పుకున్నా కూడా పరిస్థితులు బాగాలేవు సార్. నువ్వు అనేసావు ఎందుకు అన్న దగ్గర ఉన్నారు. అంటే ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అనాలన్న ధోరణి పీపుల్లో ఉంది. నన్ను ఏదో అన్నారని నేను వాళ్ళ మెంబర్స్ నాకేం అవ్వకపోయినా మాట్లాడుతున్నా అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటాను నేను. అనే వాళ్ళకి ఎక్కడ కోపం వచ్చి ఏంటి వీడికి అనలేదని పెద్ద వేద్దాం రెండరా అనుకుంటే ఒకటి కూరుంటే నేనే తెచ్చుకున్నట్టు. కానీ నా ప్రయత్నం ఏంటంటే సైలెంట్గా ఉండిపోకూడదు సార్. వీ హ్యావ్ టు రైజ్ వాయిస్. వాళ్ళు ఇచ్చే కమెంట్స్ చాలా వాల్యుబుల్. బూతులు మాట్లాడకుండా సక్రమంగా ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పండి, కనీసం ఒకటి హెల్ప్ అవుద్ది 1000 మందికి కాకపోయినా చాలు కదా. అది మీటర్ తప్పారా, మంచికి బదులు చెడు కొన్ని కోట్ల మంది జరుగుతుంది సార్. అవును. అంతే.